సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నిర్మాణంలో ఉన్న శ్రీ కమలం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని ఆర్యవైశ్య నాయకులతో కలిసి సందర్శించారు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, మాజీ కౌన్సిలర్ ఉప్పలమిట్టయ్య. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ గజ్వేల్లో శ్రీ శరవేగంగా నిర్మాణంలో ఉన్న శ్రీ కమలం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటూ ఆలయ నిర్మాణానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి అమ్మవారి అనుగ్రహం ఉంటుందని, ఇంకా ఆలయ నిర్మాణానికి దాతల సహకారం అవసరమని, అమ్మవారి ఆలయ నిర్మాణానికి విరాళాలు అందజేసేవారు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో వైశ్య భవనం నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో వైశ్య భవనం పక్కన అత్యంత సుందరంగా శ్రీ కమలం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ నిర్మాణం కొనసాగుతుందని, త్వరలోనే ఆలయ నిర్మాణం పూర్తవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కొమరవెల్లి ఆలయ డైరెక్టర్ నంగనూరు సత్యనారాయణ, కౌన్సిలర్ గోలి మమతా సంతోష్, కిరాణా అసోసియేషన్ అధ్యక్షులు సిద్ది భిక్షపతి, ఏఎంసీ డైరెక్టర్ మహంకాళి శ్రీనివాస్, కైలాస ప్రభాకర్, లయన్ నీతి శ్రీనివాస్, ఎన్సీ సంతోష్, ఎర్రం శ్రీనివాస్, దొంతుల సత్యనారాయణ, రావికంటి చంద్రశేఖర్, జూలూరు రంగయ్య, సూర ఆంజనేయులు, ఉప్పల కృష్ణమూర్తి, దుబ్బుకుంట ప్రభాకర్, నీతి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులందరూ కూడా మంచి సహకారంతో ఈరోజు 24 మంది కూడా తన వంతు ఉన్న 2,18,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఎన్సీ రాజమౌళి గారు అయితేనేమి, నందు సత్యనారాయణ అయితేనేమి, సంతోష్ అయితేనేమి, తోట భిక్షపతి గారు అయితేనేమి, సిద్ధి భిక్షపతి, కైలాస ప్రభాకర్ క్యాషియర్గా, మరియు తోట శేఖర్ గారు అందరి మంచి అభిప్రాయాలతో మంచిగా మాట్లాడుకోవడం జరిగింది. అలాగే 54 మందిని కూడా మనం నిర్ణయం చేసుకున్నట్లయితే 1 కోటి రూపాయల దాకా వస్తే కనీసం ముంగట అమ్మవారి గర్భగుడి తర్వాత స్లాబ్ అయినట్లయితే అమ్మవారి కూడా విగ్రహం కోసం మనం అందరం కలిసిపోయి విగ్రహ ప్రతిష్ట కూడా మార్చి లోపల చేసుకోవాలని నిర్ణయం చేసిండు రాజమౌళి గారు ప్రెసిడెంట్గా. మరి ఆ నిర్ణయాన్ని మనం అందరం కట్టుబడి ఉండి ఆంధ్ర రాష్ట్రంలో మరో పెనుగొండగా, గజ్వేలి తెలంగాణ రాష్ట్రంలో పెనుగొండగా తయారవుతున్నటువంటి ఈ గుడికి మా మిత్రులు ఆర్యవైశ్య సోదరులు అందరూ కలిసి ఒక తీర్మానానికి వచ్చి ఇప్పుడే ఇక్కడనే మాట్లాడగానే డబ్బులు ఇవ్వడము చాలా శుభ పరిణామం. అందులో భాగంగా ఇదే విధంగా ఈ 54 మంది పూర్తి చేసుకొని ఈ 54 మంది ఎవరి శక్తి తగ్గట్టు వాళ్ళు వర్క్ చేసినట్లయితే ఫిబ్రవరిలో మన గుడి ప్రతిష్టాపనకు రంగం సిద్ధమవుతుంది. అందు గురించి ప్రతి ఒక్కరు కూడా వీటికి వచ్చిన వాళ్ళు ఏ విధంగా అయితే వచ్చిందో అదే విధంగా అందరూ కూడా నెలలో ఒక